మన బీసీ భవనానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక 1 CR చెక్ అందించడం జరిగింది మన నారాయణ సంస్థ దీని మీద. అండ్ నా పేరు రవితేజ గంట, నేను నారాయణ గారి అల్లుడిని. అండ్ ఇలాగే మనకి మొన్నేమొచ్చి కాపు భవన్ కూడా 1 crore చెక్ అందించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మా విశాఖపట్నంలో కూడా ఒక నారాయణ అనే వ్యక్తిగా ఉంటే బాగున్నాను. ఎందుకంటే ఈ రెండే కాకుండా నారాయణ గారు ఎప్పుడూ నెల్లూరుకి ఎంతో చేస్తూ ఉన్నారు. మనకి రీసెంట్గా షాదీ మంజిద్ కానీ లేదా మన విఆర్సీకి సంబంధించిన పిల్లల ట్రాన్స్పోర్టేషను, ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు అన్ని సామాజిక వర్గాలని ఈక్వల్గా చూస్తూ ఆయన తీసుకెళ్ళడం నిజంగా అది గర్వకరమైన విషయం. అండ్ నేను ఒకటే మన నెల్లూరు ప్రజలందరినీ కోరుకుంటున్నాను, ఆయనకి ఎల్లప్పుడూ ఆయనకి ఆయన కుటుంబానికి మీ చల్లటి ఆశీస్సులని తప్పనిసరి ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అతని పర్సనల్ ఫండ్ దగ్గర 1 crore ఈరోజు నిజంగా కలెక్టర్కి వాళ్ళ అల్లుడి ద్వారా ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా అది స్టార్ట్ అవుతుందని. అదేవిధంగా బిఎంఆర్ గారు కూడా 1 crore ఇస్తామని చెప్పారు. మరి అదే మన విపిఆర్ ఎంపీ గారు కూడా 1 crore ఇస్తా ఉన్నారు. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఫండ్ మన గవర్నమెంట్ నుంచి తీసుకొని వచ్చి బీసీ భవన్ని కంప్లీట్ చేస్తారని తెలియజేశారు. ఇప్పటికైనా కూడా దాన్ని స్టార్ట్ చేసినందుకు బీసీలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది ఈ రోజుది కాదు, గత 7-8 years నుంచి బీసీ సంక్షేమ సంఘం పోరాడుతూనే ఉంది. కాబట్టి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే అటు నారాయణ గారికి కానీ, అటు బిఎంఆర్ కానీ, ఇటు విపిఆర్ ప్రభాకర్ రెడ్డి గారికి కానీ థ్యాంక్స్ చెప్తూ ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉందని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం ఎన్టీ రామారావు అభిమానం అయ్యి ఈరోజు కూడా ఆయన అనుసరించి రేపు 29 ఘనంగా ఆయన పార్టీ స్థాపిత పండుగ చేసుకోవాలని అందరిని కూడా ఈ రాష్ట్రం కాదు నెల్లూరు మొత్తం కూడా ఈ ప్రజలంతా మన పార్టీ వాళ్ళంతా కొట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా 29 పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేసి ఎన్టీ రామారావు ఘన నివాళులు అర్పించి మన పార్టీ మళ్ళా జెండా ఎగరేసిన చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపి 2029లో మంత్రిగా మళ్ళా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా నారాయణ సారు అట్లా ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటూ బీసీల భవిత కోసం వారికి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని, ఒక హాస్టల్ ఏర్పాటు చేయాలని, బీసీల్లో చదువుకి దూరంగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఈ సమాజంలో బీసీలని ప్రోత్సహించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో బీసీ భవన్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు మేము ఏ ఉద్దేశంతో అయితే శంకుస్థాపన చేశామో తదుపరి పరిణామాల దృష్ట్యా తర్వాత వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వం, ఒక రాక్షస ప్రభుత్వం, ఒక అణచివేత ప్రభుత్వం వచ్చి నిర్వీర్యం చేసి అక్కడ మరుగుదొడ్లు నిర్మించి బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఎన్నో ఉద్యమాలు చేశాం, ఎన్నో పోరాటాలు చేసాం వైకాపా ప్రభుత్వంలో. కానీ చలనం లేదు. బీసీలు ఎదగకూడదు, బీసీల యొక్క భవిత బాగుపడకూడదు అనేటువంటి ఒక నిరంకుశమైనటువంటి ధోరణితో ఆ రోజు వైకాపా ప్రభుత్వం ప్రవర్తించింది. దరిమిలా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, అదే బీసీ భవన్ కోసం ఈరోజు రవిచంద్ర గారి ఆధ్వర్యంలో మళ్ళీ కూడా దాన్ని సంకల్పంగా తీసుకొని చేసిన వెంబటే కూడా గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు విశాల దృక్పథంతో ఆయన మొట్టమొదట నేను ₹1 కోటి విరాళం ఇస్తాను, బీసీ భవన్కి బీసీలందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పినటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు ₹1 కోటి విరాళాన్ని అనౌన్స్ చేసినందుకు ఈ యొక్క జిల్లా తరపున నారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పునరంకితమై బీసీ భవన్ని పూర్తి చేసేటందుకు మేము సైతం బీసీలకు అండగా ఉంటామని చెప్పినటువంటి భరోసా ఇస్తూ బీసీల అభివృద్ధి కోసం బీసీల కలల సౌధం అయినటువంటి బీసీ భవన్ని పూర్తి చేసేటందుకు ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు రావడం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి, ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తాన్ని పర్యవేక్షిస్తూ చూస్తున్నటువంటి మా యొక్క గౌరవనీయులు రవిచంద్ర గారికి, అందరికి కూడా మంత్రులకి రామనారాయణ రెడ్డి గారికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికి కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ
మా యొక్క బీసీ ఆర్తనాదాలు విని మాకు ఈ యొక్క మహా అవకాశాన్ని కల్పించినటువంటి దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.